ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. చూడండి మేము ఏం చేస్తున్నాము. ఈరోజు చేలో పని చేయబట్టినాము. ఈరోజు ఇంకంతా 2 ట్రాక్టర్లు పెట్టినాడు ఫ్రెండ్స్. ఒకే రోజు బుడదగా నిమ్ముగా ఉన్నది. ఒక ట్రాక్టర్కి అయితే పని అవ్వదని మా ఆయనతో పని అంతా అలాగే ఉంటుంది. అనుకున్నాడు ఏదైనా అప్పుడప్పుడు అయిపోవాల్సిందేను. వాన ఉన్నది కొన్ని రేపు మన ఆగి చేద్దాంలన్నా కూడా ఆగలేదు. 2 ట్రాక్టర్లు పెట్టినాడు. ఒక ట్రాక్టర్ అయితే గుర్తులు తోలుతుంది, ఒక ట్రాక్టర్ అయితే మిల్లర్ కొడుతుంది. ఒక ట్రాక్టర్ అయితే మిల్లర్ కొడుతుంది, ఒక ట్రాక్టర్ అయితే గుర్తులు తోలుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా సొప్ప వేసుకున్నాము. ఇది సొప్ప లేకపోతే ఇంకా కొంచెం చెట్లు పట్టిండు. ఇది మా బావ వాళ్ళది అయితే ఇంకా దున్నుకొని లేదు వాళ్ళు. ఇది మా బావ వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా దున్నుకొనే లేదు. వాళ్ళకి అసలు కాబట్టడం లేదు సేద్యం గురించి. చూడండి అంత చెట్లు అంతా ఉన్నాయి. ఈ విధంగానే ఉన్నాయి మాకు కూడా. అప్పుడు ఫస్ట్ మా ఆయన అయితే వానకు ముందే అంత మిల్లర్ కొట్టించేసి బాగా దున్ని పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం బుడదగా ఉన్నా కూడా సేద్యం అయితే జరుగుతుంది. చూడండి ట్రాక్టర్ గుర్తులు తోలుతుంది. ఆ పైన ట్రాక్టర్ అయితే తోలుతుంది. ఇదంతా వచ్చేసి నేను గేదెలకి సొప్ప వేసుకున్నాను. లేకపోతే ఒక 100 చెట్లు పడతాయి ఫ్రెండ్స్. 100 చెట్లు ఈజీగా పడతాయి. పరం చెట్లు అయినా బొప్పాయి అయినా. నేను దీనికి సొప్ప వేసుకున్నాను. వాటికైనా మేపు కావాలి కదా అని. వాటికైనా మేపు తేవాలని సొప్ప వేసుకున్నాను. ఇంకా వాటికైనా మేపు కావాలని నేను వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత సొప్ప వేసుకున్నాను. అదంతా కూడా చాలక మళ్ళీ నేను గడ్డికి పోతూ ఉంటాను. ఇడుదడాలకు మళ్ళీ గడ్డి పోయి కూడా గడ్డి తెచ్చుకుంటూ ఉంటాను. సాలదు. మా బావ వాళ్ళు అయితే అట్టే పెట్టుకున్నారు. వాళ్ళు నాటుతారో తెలియదు చెట్లు. మేమైతే మట్టి తోలి ఇప్పుడు 18,000 అయింది ఫ్రెండ్స్ దీనికి. దుక్కి దున్నుతానే ఉన్నాము. వర్షాలు పడలేదు. దేవుని దయ వల్ల వానలు అయితే పడినాయి. చెల్లికి ఒక నెల నీళ్ళు వచ్చినాయి. మాకు బోర్లు అయితే బాగా నీళ్ళు వెళ్ళబోతాయి. అందుకని బొప్పాయి వేసుకుంటున్నాను. ఇంకా దీనికి గుర్తులు తోలుతాయి అయిపోతే డిప్ పైపులు వేయాలా. గెనాలకు అంతటికి గడ్డి మందు కొట్టుకోవాలా. చుట్టూ సాల్ట్ మాత్రం ఖచ్చితంగా తీయాలి ఫ్రెండ్స్. సాలర్ దిగిపోతే నాటినా కూడా చెట్లు వేస్ట్. పందులు అయితే ఇండ్ల ముందు వాకిటి ముందరకే పోతున్నాయి. పందులు ఎక్కువగా మాకు పందుల దాడి కూడా. నేను ఫస్ట్ పైపుల కన్నా ముందు సాలర్ తీసుకొని మళ్ళీ డిప్ పైపులు అన్నీ వేసుకోవాలా. పైపులు కూడా సాలో ఫ్రెండ్స్. మా దగ్గర కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్తవి తెచ్చుకోవాలా. సేద్యం మొదలు పెట్టాలా అంటే వరి అయితే ఒక 10-15 వేలకు 20 వేలకైనా నాటేయచ్చు. కానీ ఈ అరటి తోట బొప్పాయి వేయాలంటే స్టార్టింగ్లోనే 50-60 వేలు 1 లక్ష అయినా అవుతుంది ఫ్రెండ్స్. చెట్టు వచ్చి 12 రూపాయలు అంట. అలాంటివి మాకైతే 3,000 చెట్లు పడతాయి. ఇప్పుడు మేము వేసేది 3,000 చెట్లు పడతాయి దీనికే కదా అన్ని కాయలకు కలిపి. ఇంకా డిప్ పైపులు ఇప్పుడు ట్రాక్టర్ ఇంతకుముందు 3 సార్లు దున్నింది. ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్కి దానికి గంటకు వచ్చి 1000 రూపాయలు ఫ్రెండ్స్. ట్రాక్టర్కి ఎన్ని గంటలు అయితే అంత డబ్బులు అవుతుంది. 2 ట్రాక్టర్లు కదా ఈరోజు 10,000 అయినా ట్రాక్టర్కి అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నాకు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా వీడియో.
ఈ పని అయితే చేస్తున్నాము. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి పంపించినాను పొద్దున్నే. ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పటికి చైర్ మీద దగ్గరికి వచ్చి చైర్లో అయితే ఈ పని చేస్తున్నాము. తిన్నారా ఫ్రెండ్స్ మీరు? టైం అయితే ఎంత అయిందేమో, టైం కూడా తెలియదు నాకు, చూడాల. అది ఫ్రెండ్స్, వరికన్నా కూడా బొప్పాయి అంటు చెట్లు వేయాలంటేనే డబ్బులు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. పిల్లకి వచ్చి 12 రూపాయలు ఒక చెట్టు, 12 రూపాయలు అవుతుంది. డిప్ పైపులు దుక్కు దున్నిన దానికి అన్నిటికీ కనీసము చేలో పిల్లలు పెట్టాలా అంటే కూలీలతో సహా కనీసం ఒక 60-70 వేలు అయినా స్టార్టింగ్లోనే అవుతుంది. ఇంకా అప్పటి నుంచి సతవలు అయితే వీటికి ఎక్కువ రేటు కదా ఫ్రెండ్స్. వరికి అయితే ఒకసారి ఈరియాను పాస్పోర్ట్ వేసేస్తాం, మడి వండేస్తుంది. మడికి అయితే తక్కువ ఖర్చే, కానీ వీటికి ఏలి ఫలితాలకు ఎక్కువ నష్టపోయేది దీంట్లోనే, ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది దీంట్లోనే. మాకైతే ఏం చేస్తాం, మాకు ఇలాంటి ఫలితాలే మనం పెట్టేది ఇక్కడ. వరి అయితే చెరువు నిండితే మళ్ళల్లో వరి వేస్తారు. చెరువు అయితే నిండలేదు కాబట్టి వరి అయితే వేయలే ఫ్రెండ్స్ ఎవరు. చెరువు నిండలా కాబట్టి వరి వేయలేదు. చెరువు నిండితేనే వరి వేస్తారు, లేకుంటే వేయరు. ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది చెరువు నిండి, 4 ఏళ్ళు అయింది వరి వేసి. అప్పటి నుంచి అందరం బియ్యం కొంటానే ఉన్నాము. వరి అయితే మాకు తక్కువే పంట. పసుపు, అంటు చెట్లు, బొప్పాయి ఇవి అయితే తక్కువ, ఎక్కువ బాగా, లేకుంటే అయితే పండుగ ఎక్కువ. ఈ విధంగా కట్టి పట్టుకోవాలి ఫ్రెండ్స్, గుర్తులు తెలాలంటే. ఇది ఫ్రెండ్స్, ఈ కయ్య పోతానే ఇంకో ఈ కయ్య ఉన్నది. ఇప్పుడైతే 2 కయ్యలు గుర్తులు తిన్నాడు. ఇంకా ఈ కయ్య ఆడొక్కయ్య అన్నీ చిన్న కాయలు ఫ్రెండ్స్. ఈ అన్నదమ్ముల భాగాలు మొత్తం కలిపి కూడా ఒక 3,000 కూడా పట్టవు. అన్నీ కలిపి కూడా ఒక 3,000 కూడా పట్టవు ఫ్రెండ్స్. 3,000 ఇంకా తక్కువే పడతాయేమో. ఇది మళ్ళీ ఈ కయ్యలో ఇదైతే మా సొంత కయ్యే, ఇది మా సొంతదే. దాంట్లోనే మేము సొప్పు వేసుకున్నాము. ఒకరి చేలో సొప్పు వేసి వాళ్ళు ఎత్త ఉన్నప్పుడు గమ్మున ఉండాలి కదా అని మా చేలోనే వేసుకున్నాం ఫ్రెండ్స్. మా గేదెలకైతే అది అయిపోయినప్పుడు నేను ఖచ్చితంగా ఒక 10-20 రోజులు గడ్డి పోయి తెచ్చుకోవాల్సిందేను. అదే సరే ఇప్పుడు చూడు, ఆల్మోస్ట్ సగం పైన కోసేస్తున్నాడు. ఇంకా అది ఒక వారం అయితే అదే అయిపోతుంది. మళ్ళీ ఇంకొక 10 రోజులు ఈర వేసి నీళ్ళు పెట్టి గడ్డి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా రైతుల బాధ, రైతుల గోల. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చేలో పనిలో ఉన్నాము. బాయ్. నాగధార ఛానల్ శివకుమారి. బాయ్ ఫ్రెండ్స్.